అవును సార్. సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది సార్. నాకు 1 month నుంచి వస్తుంది సార్. హెవీ ఎక్కువ వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. అవును సార్. చేసినప్పుడు అదర్వైజ్ పెయిన్ వర్క్ సార్ రిలీఫ్ అవుతుంది. మూవ్ రాసుకుంటే రిలీఫ్ అవుతుంది సార్. నార్మల్గా ఎక్కువ కసువు కోసినప్పుడు ఎక్కువ బ్యాగ్ వస్తుంది సార్ హార్డ్ వర్క్ చేసినప్పుడు. సో మోస్ట్ ప్రాబ్లమ్ మనకు ఈ వర్కరే కాకుండా డిహైడ్రేషన్ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి డిహైడ్రేషన్ వల్ల కావచ్చు, యూటీ కూడా ఉంటుంది. మంత్గా చెప్తున్నాను కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. నేను మీకు ట్యాబ్లెట్ ఇస్తాను. సో ప్రిస్క్రైబ్ చేస్తాను, ఇంజెక్షన్ ఇస్తాను. వాడండి కోర్స్ 5 days వాడేసి మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది, మీకు నోట్ చేస్తాము. అది మీకు చేసిన వెంటనే మీకు అక్కడ వస్తుందమ్మా, ఫోన్ మెసేజ్ వస్తుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి వస్తుంది. సో దట్ మీ ఎక్కడ ఫోన్ అక్కర్లేదు, జస్ట్ స్ట్రైట్ అవే కమ్ అపాయింట్మెంట్ రైజ్ ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు సిమిలర్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మీకు సిస్టంలో ఏఐ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా జనరేట్ అవుతుంది సార్. ఇప్పుడు మనకు జస్ట్ వచ్చిన తర్వాత మనకు బేసిక్గా ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ సార్, న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడున్న కంప్లైంట్ ఇప్పుడున్న వైటల్స్ తీసుకువస్తుంది సార్. అదర్వైజ్ ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఆల్రెడీ ఉన్న దాంట్లో మనకు ఈ ఇష్యూస్ కంప్లైంట్ ఎక్కడి నుంచి జనరేట్ రిజిస్టర్ అయిందో అక్కడి నుంచి మనకు వచ్చేస్తుంది సార్. విల్ ఏబుల్ టు సీ ద కంప్లైంట్ అండ్ ద మెడికేషన్ ఇప్పుడు ముందు ఏం తీసుకుంటున్నా కూడా మనం చూడడానికి. 2 ఉన్నాయి కదా, ఒకటి లింక్ హిస్టరీ. సార్ హిస్టరీలో ఆవా రికార్డ్ మీరు అవును సార్. ఒకవేళ పేషెంట్ కానీ ఎక్కడైనా పోయి ఉంటే ఆ రికార్డ్ అడిగి మీరు తెలుసుకుంటారు. ఆ రికార్డ్ సార్ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మీరు ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ కాన్సెప్ట్లో ఎక్కడ పోయినా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఐడితోనే మనం ఓపెన్ చేస్తే హెల్త్ ప్రొఫైల్ మేము ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏం తీసుకున్నాము, దేర్ ఏబుల్ టు సీ అది వస్తుంది. నేను అడిగేది అంటే ప్రజెంట్ ట్రీట్మెంట్ కోసం సార్ మీరు ఆ అమ్మాయి వచ్చింది నడువు నిప్పుని వచ్చింది, మీరు అవి ఆలోచించి ఒకటి వేడి వల్ల కూడా రావచ్చు, కొన్ని డయాగ్నోస్ చేస్తాను. ఈ డయాగ్నోస్ చేసినప్పుడు సిస్టంలో కొన్ని పెట్టమని చెప్పాను. ఆ సిస్టంలో వచ్చిందా లేదా? బేసిక్ నాలెడ్జ్ త్రూ ఏఐ సార్. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అంటే మనకు ఈ దీంట్లో ట్రీట్మెంట్ ఫార్మేట్లో ఉంటాం మళ్ళీ ఉంటాం సార్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏదైనా ఫర్దర్ కాన్సెప్ట్ పడినప్పుడు మనకు స్పెషల్ కన్సల్టేషన్ మనకు పోతాం సార్. బీపాడ్ రూమ్లో ఈవెన్ వెన్ దేర్ ఈస్ నో డాక్టర్, దట్ ఇస్ కాల్డ్ నో షో ఉన్నప్పుడు కానీ లేదు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ అనేది మనం వీళ్ళు అక్కడ వెళ్ళి అక్కడికి స్పెషలిస్టా లేకపోతే మామూలు? నేను ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ సార్. నవ్వు ఇప్పుడు చేశాం సార్, అప్లోడ్ చేశాను ఫార్మసీ ఓకే అమ్మా. ఓకే ఇవ్వండి, కరెక్ట్ చేసుకోండి మీరు. నాయక్ గారు కూర్చోమ్మా, కూర్చో. నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ సార్. భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా?